ఒకసారి అందరూ స్తోత్రించగలరా? రెండు చేతులు పైకెళ్ళి స్తోత్రం చెప్పండి. మెల్లగా బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం. అందరూ బైబిల్ దయచేసి కింద ఉన్న వారు మీ ఫోన్లన్నీ కూడా లాక్ చేసేయండి. ఓకే, బైబిల్ తెరిచి మీరు 27వ అధ్యాయము 46వ వచనము చదవండి. ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలీ ఏలీ లామా సబక్తిని అని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిటని అర్థము. చాలు, మీరందరూ కూడా నిశ్శబ్దంగా యేసు ప్రభు వారు చెప్పినది సిలువలో 4వ మాట. ఈ మాట అనేక పర్యాయాలు అనేక మంది సేవకుల ద్వారా ఎన్నటి మాట. ఈ మాటని ఈరోజు నేను వివరించాలనుకుంటున్నాను, లేక దీని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ జరిగిన సంగతిని మీకు క్లుప్తంగా వివరించి నేను చెప్పవలసిన అంశంలోనికి నేను వెళ్ళాలనుకుంటున్నాను. మీరందరూ బైబిల్ తెరిచి చూడండి. ఇక్కడ యేసు ప్రభు సిలువలో ఇంచుమించు మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆయన సిలువ మీద ఉన్న పరిస్థితిని మనం చూస్తాం. ఇంచుమించు 3 గంటలు అయినప్పుడు యేసు మాట్లాడటము ప్రారంభించాడు. ఇలాగేనాలి, యేసు ప్రార్థించుట ప్రారంభించాడు. ఏంటి ఆ ప్రార్థన? ఏలీ ఏలీ లామా సబక్తిని అనేటి ప్రార్థన చేశాడు. ఇక్కడ దీనిని మనము తెలుగులో నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్య విడిచిపెట్టావు అని ప్రార్థన చేస్తున్నాడు. మీకు అర్థమైందండి? ఏలీ ఏలీ లామా సబక్తిని అంటే మీకు అర్థం కాలేదు కదా, ఇది ఇంకొక భాష. అయితే మనకు అర్థం అవడానికి దానికి అర్థాన్ని కింద ఏమిచ్చాడో తెలుసంటే, ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్య విడిచిపెట్టావు అనే మాట. ఇక్కడ యేసు ప్రభువు మాట్లాడుతున్న ఈ మాటని గురించి చాలా మంది అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడడం ప్రారంభించారు. అలాగా యేసు తన తండ్రితో నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు అని అంటున్నాడు. ఆయన స్పృహుండి మాట్లాడుతున్నాడో స్పృహలేక మాట్లాడుతున్నాడో అని నేను వ్యాఖ్యానాలు చేస్తూ చాలామంది అసలు
ఆయన దేవుడైతే ఆయన రక్షించుకుని కిందకు దిగాలి కానీ నన్ను ఎందుకు చెవి విడిచిపెట్టేసావు అని అంటున్నాడంటే, మరి ఆయన దేవుడుగా మాకు అనిపించట్లేదు అనేటువంటి వ్యాఖ్యానాలు, మాటలు ఎన్నో యేసు ప్రభు మీద వేయడం జరిగింది. తర్వాత అంటే వాళ్ళు ఎందుకన్నారు తెలుసా, నా దేవా నన్ను ఎందుకు చెవిడిచ్చావు అంటే, ఆయన అంతటా ఆయన విడిపించుకోలేడా? ఆయన అంతటా ఆయన కిందకు దిగలేడా? అంత అసమర్థుడా? లేకపోతే ఆయనకు ఆ శక్తి లేదా? మరి ఆ శక్తి లేనప్పుడు దేవుణ్ణని ఎందుకు చెప్పుకున్నాడు? ఆయన దేవుణ్ణు అంటూ ఆయన లోకానికి ఎందుకు చాటించుకుంటున్నాడు? ఆయన మీరు వినాలి ఈ మాట గురించి. ఏలి ఏలి లామా సబక్తిని అని ఎందుకు ఆయన అంటే ఆయనంతటా ఆయన చేసుకోలేని అసమర్థుడా? మరి అలాంటి వాడు ఆయన ప్రబోధాలు ఎందుకు చేశాడు? గొప్ప గొప్ప కార్యములను చేశాడు అని మీరు చెప్తూ ప్రకటిస్తున్నారు కదా, మరి ఇవన్నీ కూడా ఉత్తివేనా అంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ఇక్కడ మీరెవరైనా ఎప్పుడైనా అలాంటి వాళ్ళ మాటలు వింటే ఇది నిజమే కదా అనేది ఆలోచన వచ్చి ఉంటే, లేకపోతే రేపన్నా దీన్ని వస్తూ ఉంటే, రాబోతూ ఉంటే, రాకుండా ఉండడానికి నేను ఇక్కడ విషయాన్ని చెప్పాలని నేను అనుకుంటున్నాను. వాళ్ళ మాటలు మీరు చదివినప్పుడు మీకు రాకుండా ఉండడానికి విషయం. ఇక్కడ నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అని ఎందుకు చెప్పాడో తెలుసండి. అది నీ కొరకు నా కొరకే ఆ మాట పలికాడు. దేవునికి స్తోత్రం. నేను మళ్ళీ చెప్పాను, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచింది అంటే నీ కొరకు నా కొరకే ఈ మాట పలికాడు. మీకు అర్థమవుతుందా? నా తండ్రి నన్ను ఎంతో ప్రేమించాడు. నా తండ్రి నాకు ఒక పరలోకం ఇచ్చాడు. ఆ పరలోకములో నాకు కలిగినది ఏది కూడా సామాన్యమైనది కాదు. నేను నా తండ్రికి ఎటువంటి వాడిని? ప్రియమైన కుమారుడను. నాకు ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యంలో దూతలు ఉన్నారు. ఆ దూతలందరూ కూడా నా మాట వింటారు. ఆ రాజ్యం అంతా కూడా నాది గనుక అలాంటి ఆయన కుమారుడైన నేను ఏం చేయబడ్డానో తెలుసా? మీ కొరకు నా తండ్రి చేత పంపబడి ఉన్నాను అని చెప్పడానికి తండ్రి దేవా నన్ను చెయ్యి విడిచితివా అనే మాట మీకు అర్థం అవ్వడానికి, మీకు తెలియడానికి నా తండ్రి మీ కొరకు నన్ను ప్రాణత్యాగము చేయమని ప్రాణార్పణ చేయమని ఆయన నాకు ఇచ్చిన అనుమతి ప్రకారం నేను సిద్ధపడితే నాకు కలిగిన శ్రమలు ఉన్నాయి చూసారా? నాకున్న కష్టం ఉంది చూసారా? ఇదంతా నా తండ్రి చూస్తూ ఎవరి కొరకు చేయి విడిచాడో తెలుసా? మీ కొరకే విడిచాడు. అందుకే అనగా సిలువ కింద నుండి ఆ వందలాది ప్రజలను చూచుచుండగా నా తండ్రి లేక నా దేవా నన్ను చేయ విడిచితివా వీళ్ళందరి కొరకు అని చెప్పడం కొరకే నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను అని మర్మయుక్తముగా ఏలి ఏలి లామా సబక్తిని నా దేవా నన్ను
ఎందుకు చేయి విడిచితివో తెలుసా? ఈ ప్రజలు తెలుసుకున్నట్లుగా ఇదిగో నేను ఈ కార్యము చేయుచున్నానా అనే విషయాన్ని అక్కడ ఉన్న వారికి ఈనాడు ఈ రోజు ఈ ప్రజలు అనబడినంత వారు తెలుసుకోవడానికి ఈ మాటని ఆయన పలకడం జరిగింది. అందుకని ఈ మాటలను దేవుడు ప్రత్యేకముగా అది ఉన్నతముగా ప్రపంచములో వీటిని ప్రకటించడానికి గల కారణములో 7 మాటల్లో ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే అప్లోడ్ అవుతుంది కాబట్టి వీడియో అప్లోడ్ అవుతుంది కనుక జాగ్రత్తగా ఇంకోసారి అంటే మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పగలరా? సరే, ఇందులో మనకి ఏం కనపడుతుందో మనం ఈ రోజున మనం నేర్చుకోబోతున్నాం. క్రీస్తు యొక్క శ్రమలు కనపడుతున్నాయి. ఒకసారి గట్టిగా స్తుతించగలరా? ఇప్పుడు మనం చెప్పుకున్న అంశం ఏంటండి? క్రీస్తు యొక్క శ్రమలు. క్రీస్తు యొక్క శ్రమలు. జాగ్రత్తగా ఇదేవాడిని వినండి, రాసుకునేవాళ్ళు జాగ్రత్తగా పక్క వాళ్ళు డిస్టర్బ్ లేకుండా రాసుకోండి. ఇక్కడ 27వ అధ్యాయం మత్తయి సువార్త 46వ వచనములో క్రీస్తు శ్రమ. ఇది మామూలు శ్రమ కాదు, బిగ్గరగా అరుస్తున్నాడు. కాదు, చదవన్న మాట ఇంకోసారి. ఇంచుమించు మీరు అందరూ బొమ్మలు తీసుకున్నారా? చూడండి, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తనీ అని బిగ్గరగా, ఎలాగంటే బిగ్గరగా. బిగ్గరగా ఎప్పుడు కేకేస్తాము? శ్రమ వస్తేనే కదా, కష్టం వస్తేనే కదా, బాధ వస్తేనే కదా, పరిస్థితి బాగోపోతేనే కదా. ఇక్కడ యేసు శ్రమను గురించి ప్రలాపించుట లేక మాట్లాడటం జరుగుతుంది. శ్రమ. ఇప్పుడు మన అంశం ఏంటో తెలుసా? క్రీస్తు యొక్క శ్రమ. ఈ యొక్క క్రీస్తు యొక్క శ్రమను గురించి కొన్ని వాక్య భాగాలను ఈరోజు మీకు చెప్తాను. కొన్ని వాక్యాలను మీకు చూపిస్తాను. అవి పాత నిబంధనలో చూపిస్తా, కొత్త నిబంధనలో కూడా చూపిస్తా. జాగ్రత్తగా మీరు అందరూ కూడా వాటిని చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 69వ కీర్తన కొంచెం సంస్కృతం అనేది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతుల పైకి దేవుని స్తుతించగలుగుదాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. 69వ కీర్తన 20వ వచనం చదవండి. నిందకు నా హృదయము బదలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ లేకపోయిరి. ఓదార్చి వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరు కూడా కానరాలేదు. మీరు జాగ్రత్తగా ఈ 20వ వచనముల మాటలు మీరు ఆలోచించుదాం. నిందకు నా హృదయము బద్దలాయను, నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృంగి ఉన్నాను అని ఇక్కడ
కనపడుతుంది. ఇక్కడ నిందకు నిందలు వచ్చినప్పుడే నిందలు కలిగినప్పుడే మనిషి శ్రమలోకి వెళ్ళిపోతాడు. మీకు అర్థమైందండి? శ్రమలు అనేవి అనేక రకాలలో, శ్రమలు రావడానికి అనేక రకాలలో నింద ఒకటి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? నింద ఒకటి. శ్రమలు రావడానికి కారణాలు ఒకటే ఉండదు. ఒకే కోణంలో శ్రమలు రావు. తినటానికి లేకపోయినా శ్రమలు వస్తాయి, ఆరోగ్యము లేకపోయినా శ్రమలు వస్తాయి, లేకపోతే ఆర్థికమైన పరిస్థితులు బాగోపోతే శ్రమలు వస్తాయి. శ్రమకు అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలలో ఇక్కడ ఏంటి తెలుసు అంటే నింద. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. మేము శ్రమల్లో ఉన్నామండి. ఏంటంటే మేము చాలా పోరాడుతున్నామండి. నిందలలో పోరాడుతున్నామండి. ఇక్కడ యేసు ప్రభువారు గూర్చి రాయబడినటువంటి లేఖనాలలో 69వ కీర్తన మీరు చదువుకోండి ఇంటికెళ్ళి. యేసు ప్రభుని సిలువేస్తారు అనే రోజుకి 700 సంవత్సరాలు అయ్యాయి. అంటే యేసు ప్రభు వారికి సిలువ వేసేటప్పటికి దాని ముందుకి అంటే వెళితే 700 సంవత్సరాల తర్వాత 700 సంవత్సరాల కిందట యేసు ప్రభు వారి యొక్క శ్రమల గూర్చి, యేసు ప్రభు వారి యొక్క సిలువ మరణమును గూర్చి, యేసు ప్రభు వారి యొక్క అనేక నిందలను గూర్చి బైబిల్లో రాయబడ్డాయి. ఈ 69వ కీర్తన మీరు చదివితే యేసు ప్రభుని గూర్చే మాత్రమే రాయబడ్డాయి. అంటే యేసు ప్రభు సిలువలో తాను ఎలాగా పరిస్థితులు ఆయన ఎలాగ వాటేసుకుంటాయో, యెరూషలేములో ఉన్నవారు అధికారులు కానీ, అధిపతులు కానీ, అక్కడ ఉన్న శాస్త్రులు పరిసయ్యులు కానీ, లేకపోతే అక్కడ ఉన్న జనాంగము కానీ యేసు ఉన్న కాలంలో, యేసు ప్రభుని సిలువేసిన కాలంలో ఆ టైంలో ఎలాంటి ఇబ్బందులు ఆయన మీదగా రాబోతున్నాయో దానిని ముందుగానే 700 సంవత్సరాల కిందటే ఏం చేశాడో తెలుస్తా అంటే ఇక్కడ రాయటం జరిగింది. ఈ కీర్తన అంతా అదే. ఈ కీర్తనలు చాలా కీర్తనలో కూడా అయ్యే రాయబడతాయి. మీకు అర్థమవుతుందండి? ఈ కీర్తనలన్నీ కూడా చాలా కీర్తనలో యేసు ప్రభు వారి యొక్క పుట్టుకల గురించి, యేసు ప్రభు వారి యొక్క శ్రమల గురించి, యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం గురించి రాయబడుతుంది. అందులో ఒక మాట ఏంటి తెలుసా? నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృంగి ఉన్నాను, కరుణించు వారి కొరకు కనిపెట్టుకునిచున్నాను. ఎవడును లేకపోయిన కరుణించేవాడు ఎవడు లేడు. కానీ సిలువ కుందుండి ఏం చేస్తున్నారు? ఆయన్ని రకరకాలుగా దూషిస్తున్నారు. మీకు అర్థమైందా? రకరకాలుగా నిందిస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఆయన నిందిస్తున్నారు. ఆ నిందకి ఏమైపోతుందని హృదయం బద్దలైపోతుంది. నేనేం చేశాను? కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చినందుగా ఇది, కాళ్ళు లేని వాడికి కాళ్ళు ఇచ్చినందుగా ఇది, చెవులు లేని వాడికి అనగా అని విడికిని అంటే వినపడేటట్లుగా స్వస్థపరిచినందుగా ఆయన ఏం తప్పు చేశాడు? సిలువ పైన ఆయన కింద ప్రజలు ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? చాలా రకరకాలుగా యేసు ప్రభువుని చూసి మాట్లాడటం జరిగింది. ఆ నిందలకు ఎరా బాబు, దేవాలయం పడగొడతానని 3 రోజులు కడతానన్నవాడు దిగిరా,
ఏలి ఏలి అంటున్నా కదా, ఒకవేళ ఏలియా వచ్చి నేను ఇడిపిస్తాడేమో చూద్దాం. ఇవన్నీ నిందలు. ఈ నిందలు ఆయనకి ఎలా ఉన్నాయి? శ్రమలు. క్రీస్తు యొక్క శ్రమలను గురించి ముందుగానే ప్రవచనములలో, లేఖనాలలో దేవుడు రాయించి ఉంచాడు. కనుక ఈ 29వ కీర్తన మీరు చాలా జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, చదివినట్లయితే యేసు ప్రభువారి యొక్క ఎంత శ్రమ పడతాడో, ఎంత శ్రమ పడతాడో, ఎంత శ్రమకు గురవుతాడో ఈ 69వ కీర్తనలో ఒక్కొక్క వచనము చాలా వివరించింది. కొద్ది కాలం తర్వాత ఏం జరిగిందో తెలుసంటే, కొద్ది కాలం తర్వాత ఏం చేసిందో తెలుసాడు. అదే అన్నమాట. ఆయన పుట్టిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆయన సిలువుకు వెళ్ళిన తర్వాత సిలువ మోస్తున్నప్పుడు ఈ కీర్తనలో ఉన్న విషయాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. నేను ఇందాక చెప్పాను, యేసు ప్రభు అది సిలువ చేయడానికి కొన్ని ప్రవచనాలను గురించి మీకు చెప్తాను, లేక కొన్ని అనగా జరుగుతాయని చెప్పిన విషయాల గురించి చెప్తానని చెప్పాను. దేవుని పిల్లలారా, ఇంకా కొంచెం కొన్ని విషయాలు చెప్తాను. యెషయా గ్రంథం నుంచి 50వ అధ్యాయాన్ని మీరు చూడండి. 50వ అధ్యాయం చూడండి. 50వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? 6వ వచనం చూడండి. కొట్టువారికి నా ఈపిని అప్పగించుదని, ఎంటికలు పెరిగి వారికి నా చెంపలను అప్పగించుదని, ఉమ్ము వేయి వారికి, అవమానపరిచి వారికి నా ముఖమును దాచుకొనలేదు. ఇది ఎవరి గురించి రాయబడింది? యేసు ప్రభు పుట్టినప్పటికీ ఎంత చెప్పాను కదా, యెషయా ప్రవచించినప్పటికీ 700 సంవత్సరాలు, మళ్ళా 700 సంవత్సరాలు జాగ్రత్త. కొట్టు వారికి యేసయ్య ఏం చేశాడంటే తన ఈపునే ఇచ్చాడు కదా. ఆయన కొడుతూ ఉంటే, పిలాతు ఎదురు కొడుతూ ఉంటే, ఆ రాణుల వారు కొడుతూ ఉంటే, ఆ కొడుతున్నట్టు ఆ దెబ్బలకు శరీరం అంతా ఏమైపోయిందో తెలుసండి, గాయాలైపోయాయి, సాళ్ళుగా అయిపోయాయి. సాళ్ళు అంటే మీకు అర్థం తెలుసండి, దుక్కు దున్నినప్పుడు ఎలా ఏం చేస్తారండి, సాళ్ళు వేస్తారు కదా, మీకు తెలుసు కదా. అలాగా ఎక్కడికక్కడ ఈపు వరుసగా సాళ్ళు వేయబడ్డాయంటండి. 131 3వ వచనం చదువుతారా? కీర్తన 131 3వ వచనం చదువుతారా? ఎన్నో వచనం? 4వ వచనం? 3వ వచనం. నేను 3వ వచనం చెప్తాను కదా, 3వ వచనం చదవండి అమ్మ. 131 కీర్తన, 131 కీర్తన చదవండి. 129 కూడా చూడండి. 129 3వ వచనంలో ఉంది మాట. చదవండి ఒకసారి. ఆ ఈపు అనగా దున్నువారు నా ఈపిని దున్నిరి. వారు ఏం చేశారంటే ఆయన ఈపు మీద సాళ్ళని ఏం చేశారు? పొడుగుగా చేశారు. అబ్బా, ఈ ప్రవచనం కూడా, ఈ మాట కూడా ఏంటి తెలుసండి, యేసు ప్రభుని అంటలతో కొడుతున్నప్పుడు ఏంటండి, ఈ యొక్క అంటలు ఉంటాయి కదండి, అట్లా కొడుతున్నప్పుడు వాటికి శివన్ అంటండి ముళ్ళు ఉంటాయండి. ముళ్ళు అంటే ఏ ముళ్ళు అనుకున్నారో, గ్యాల ముళ్ళు లాంటివి కాదు, ఎముకలండి. ఎముకల్ని బాగా చిక్కేసి, వాటిని బాగా చిక్కి, పదులుగా చిక్కి, వాటికి దాన్ని అల్లి దాన్ని ఉంచుతారండి. దాన్ని కొడుతూ ఉంటే ఈపులోకి వెళ్ళి దూరిపోయిన తర్వాత దాన్ని తిరగేసి లాగితేనండి మాంసం కంటకంటలకు కూడా వచ్చేసిందండి. మీకు అర్థమవుతుంది అంటే ఒక సాళ్ళు ఇక్కడ అంటున్నాడు కదా, యెషయా గ్రంథంలో కొట్టు వారికి నా ఈపుని అప్పగించింది అంటే, అక్కడేమో ఆయన కీర్తన గ్రంథంలో ఆ యొక్క ఈపుని ఏం చేశారంటే సాళ్ళుగా చేసేసారట. ఎంట్రుకలు పెరుగు వారికి నా చెంపలను ఇచ్చింది. ఏం చేశారు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి గడ్డం పట్టుకుని ఏం చేశారు? లాగడం, లెంపల మీద కొట్టడం. మనం ఎక్కడ చూస్తాం? బైబిల్లో చూస్తాం. అది కూడా చూస్తున్నా. 26 అధ్యాయం మత్తయి చూడండి, 67 వచ్చేసాను.
26:65 తొందరగా చదవాలి. చూసారా, ఆయన మొక్క మీద ఉమ్ము వేసి ఆయన ఏం చేస్తున్నారు, కొద్దడం ప్రారంభించారు. 27, 26 అందులోనే 27 అంటే 27 అధ్యాయము 26 వచ్చేసారు. కాదు, 27 అధ్యాయము 26 వచ్చేస్తున్నారు. అదే అన్నమాట. యేసుని ఏం చేశారట, ఈ మాట కోసం ఆయన ఇదేంతో కొట్టారటండి, కొరడాలతో కొట్టారటండి. మామూలుగా కాదటండి, కొట్టు వారికి తన ఈపునిచ్చాడు కొరడాలతో కొట్టడానికి. వాళ్ళు ఉమ్ము ఊస్తూ ఉంటే అవమానించే వారికి తన ముఖాన్ని మాత్రం పక్కనెట్టుకోలేదు, కానీ అలాగే పెట్టుకున్నాడు. ముఖం మీద కాండ్రించి ఊశారు. ఈ మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు యొక్క శ్రమను చూసారా, ముందుగానే ఆయన గురించి రాయబడి నుంచి సత్యాలు మనం చూస్తాం. 53వ యెషయా గ్రంథము 5వ వచనం. ఏంటండి, ఏంటమ్మా, మన అతిక్రమములను బట్టి ఆయన కొట్టబడడానికి, దున్నబడడానికి, ఆయన ముళ్ళు కిరీటం పెట్టుకోవడానికి, ఆయన రక్తాలు గరడానికి గల కారణం మన అతిక్రమాలే. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏమంటే ఎన్నిసార్లు మీరు చదివారు ఈ మాట, మన అతిక్రమాలు అనే మాట ఎన్నిసార్లు చదివారు అని గమనించండి. మన అతిక్రమాల కోసం ఆయన ఏం చేయబడ్డాడు, దెబ్బతిన్నాడు, కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు. మన అతిక్రమాల కోసం కదా ఎన్నిసార్లు చదివారండి. మరి చదివావు నీవు, విన్నావు నీవు కదా, కానీ మన అతిక్రమాలను గురించి అని సంగతి తెలుసుంది కూడా ఇంకా అతిక్రమాలు చేస్తానే బ్రతికేస్తున్నావు నువ్వు. ఏం నీకు వినపడలేనప్పుడైతే, అతిక్రమాల గురించి నీకు తెలియనప్పుడైతే ప్రభు క్షమించాడు. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా అతిక్రమాలు చేస్తూ బ్రతికేస్తున్నావు అంటే నీకు క్షమిస్తాడా? క్షమించడు కదా. అప్పుడైతే నాకు తెలియదు కనుక, అప్పుడైతే మీకు తెలియదు కనుక, అప్పుడైతే ఎవరికి తెలియదు కనుక, తెలుసుకున్నాను కనుక ఇప్పుడు ఏం చేయండి, అతిక్రమాలు ఏదన్నా చేయాలనుకుంటే చేతి మానేసి, ఒకవేళ చేసింది ఏదైనా ఉంటే ఆయన పాదాల దగ్గర ఆయన రక్తంలో కడగబడమని ఏడ్చి ప్రార్థన చేస్తాం. ఏమంటే ఈ రెండు చేయాలి. కానీ ఇవన్నీ కాకుండా తెలుసుకున్న తర్వాత వాక్యం తెలుసు, మన అతిక్రమాల కొరకే ఆయన చచ్చిపోయాడని తెలుసుండి, కొరడాలు కొట్టబడ్డాడని తెలుసుండి, చంపబడ్డాడని తెలుసుండి, ఆయన ఈ విధమైన శ్రమ అనుభవించాడు. ఇలాంటి శ్రమల క్రీస్తు యొక్క ఆ శ్రమలను గురించి మనం విన్న తర్వాత కూడా ఇంకా మన అతిక్రమాలని గురించి మనము ఏంటంటే ఇంకా చేయడానికే ప్రయత్నిస్తూ ఉన్నటువంటి ప్రజలు ఎంతో మంది లేక మనలేదు. చదవండి. తన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు, గాయపరచబడిను. మన దోషములను బట్టి. చూడండి, ఆయన గాయపరచబడడానికి కానీ, ఆయన నలగగొట్టబడడానికి కానీ, ఆయన శిక్షించబడడానికి కానీ గల కారకులు ఎవరు అంటే ఆయన కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన కాదు, మనమే. అక్కడ చెప్పే మాట లేదు. చదవండి ఒకసారి. చూడండి, ఇక్కడ అంటున్నాడు ఈ విషయం, ఇదే వచ్చినాన్ని మనం చదివితే ఏమంటున్నాడో తెలుసండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మనకి స్వస్థత కలుగుతుందంటే అర్థం ఏంటి తెలుసండి, మనం బాగుపడుతున్నాము అని అర్థం. దేవునికి స్తోత్రం. ఏంటంటే మనం చేస్తున్న తప్పులకి మనం శిక్ష అనుభవిస్తే మనం బాగుపడతాం కదా, మనం అనుభవించాలి. ఆయన ఏం చేశాడంటే మన కొరకు ఆయన శిక్షించబడుతూ మళ్ళీ ఏం చేశాడు, స్వస్థపరిచాడంటే నన్ను బాగుపడుతున్నామంట మనం. తర్వాత ఏముంది, 6వ వచనంలోకి కదా. సరే, మనకు 5వ వచనం సరిపోతుంది కనుక యేసు శ్రమల గురించి నేను చెప్పాలనుకున్నాను కనుక ఈ యెషయా గ్రంథంలో కూడా ఎక్కడ ఎన్నో అధ్యాయం, 53వ అధ్యాయంలో కూడా ఈ యేసు ప్రభు వారి యొక్క శ్రమ, ఆయన పుట్టక ముందే ఇలాంటి శ్రమలు అనుభవిస్తాడని చెప్పేసి ఆయన గురించి రాయడం జరిగింది. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము.
12వ వచనం కాదండి, 6వ వచనం చదవండి. చూడండి, నీ చేతికి గాయములు ఏమిటి అడిగారటండి. అడగగా వాడు, చూడండి, వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఏంటనుండగానే నాకు గాయములు కలిగినవి చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఎవరి గురించి రాయబడిందో తెలుసా? జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం రాయబడింది. నీ చేతులకు గాయములేమని వారు అడగగా వాడు అంటున్నాడు కదా, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంటనుండగా నాకు కలిగిన గాయములని చెప్పడం జరిగిందంటే దేవుని స్తోత్రం. ఇది ఎవరి గురించి రాయబడిందండి? ఇది ఎవరి గురించి రాయబడిందండి అంటే యేసు ప్రభు గురించి రాయబడింది అన్నమాట. ఇంకొక దర్శనం కనబడుతుంది జకర్యాకి. ఆ దర్శనంలో ఒక ఆయనకి ఏం కలిగినాయి ఏంటంటే గాయాలు కలిగినాయి ఏంటంటే వేరొక కొంతమంది వచ్చి అడిగారటండి. ఏమని అడిగారట? ఏంటి గాయాలని అడిగితే, ఏంటి గాయాలు? ఈ గాయాలు, నీకు గాయాలేంటి? పక్కలో బళ్ళు పోటీ ఏంటి? చేతులకు గాయాలేంటి? తలకు గాయాలేంటి? కాళ్ళకు గాయాలేంటి అని అడిగారట. దేవుని స్తోత్రం కలిగింది. ఇది జకర్యా చెప్పాడు మాట. ఇది నెరవేర్చబడిందా అని మీరు అంటారేమో. ఇంకా నెరవేర్చబడలేదు, నెరవేర్చబడుతుంది. ఇంకా నెరవేరలేదు ఈ వాక్యం. ఇది ఈ వాక్యం నెరవేర్చబడుతుంది. దగ్గరలో ఉంది, నెరవేర్చబడుతుంది. అది ఎప్పుడు నెరవేర్చబడుతుంది అంటే ఇశ్రాయేలీయులు అడుగుతారటండి. మీరు కాకపోతే 13వ వచనం మొదటి వచనం చదవండి. ఆ దినమున, చూడండి, ఆ దినమున పాపము అపవిత్రతను పరిహరించుటకు దావీదు సంతతి వారి కొరకు యెరూషలేము నివాసుల కొరకును ఒక ఓట తీయబడెను. దేవుని స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. ఒక ఓట తీయబడిన. ఆ ఓట ఏదో కాదండి, నీ కొరకు నా కొరకు అనగా చనిపోయిన 2001 సంవత్సరం కిందట ఉన్నటువంటి యేసు. ఆ యేసు ఒక రోజు ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రత్యక్షత యెరూషలేము నివాసులైన వారు చూస్తారు. యెరూషలేము నివాసులు చూస్తారు. యెరూషలేము నివాసులు చూసి ఉంటారంటే అబ్బరపోతారు. ఆ యేసును చూసి, అబ్బరపోతున్న యేసును చూసి ఈ గాయాలేంటి అని అడిగితే, మీ పాపముల కొరకు, మీ అతిక్రమముల కొరకు అనగా ఎప్పుడు గాయపడ్డారు? ఎప్పుడు గాయపడ్డావు నువ్వు అంటే అనమాట. అప్పుడు చెప్తాడండి, ఫలానా రోజున అనగా అప్పుడు రొమ్ము కొట్టుకుంటారటండి, ఏడుస్తారటండి. ఈ మాట ఎక్కడ ఉందంటే ఈ విషయాలన్నీ కూడా దేవుని చెప్తున్నాను. సరే, చెప్పే మాట ఎలాగో చెప్పాను కదా. ఏమండి, చెప్పే మాట ఎలాగ చెప్పాను కదా. 9వ వచనం చదవగలరా? అది కాదండి, 12వ అధ్యాయం చదవాలి. 12వ అధ్యాయం 9వ వచనం చదువుతారు ఒకసారి. అంటే యుద్ధం జరుగుతుంది అనమాట. యుద్ధం జరుగుతుంది. అన్ని జనులందరూ కూడా ఏం చేస్తారు అంటే, నేను చెప్పాను అన్ని జనులు అంటే మీరు ఒకసారి చూడండి. ఈ స్టోరీలోకి మళ్ళీ వెళ్తే నేను ఎక్కడ ప్రకటనలోకి వెళ్ళాలి, ఇప్పుడు రావడం నాకు. అంటే మొత్తం భూమి మీద ఉన్న అన్ని దేశాలన్నీ కూడా ఒక చిన్న దేశం మీద కిందకి వస్తారు. అదే యెరూషలేము అనమాట. అదే పాలస్తీనా దేశం మీద వస్తారు. చిన్న దేశం. అన్ని దేశాల కంటే చిన్న దేశం అనగా అదే. మొత్తం దేశాలన్నీ కలిపి ఏమవుతుంది తెలుసా? ఎక్కడికి వస్తాయి? యెరూషలేము మీదకి వస్తాయి అనమాట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మరి కోరుకున్న స్థలం కదా ఇది. మీకు చెప్పాను కదా, కోరుకున్న స్థలము, కోరుకున్న ప్రజలు కదా. కోరుకుంటాడండి. దేవుని వాక్యంలో తన ప్రజల గురించి ఏం మాట్లాడాడు తెలుసా? తన సేవకుల గురించి ఏం చెప్పాడు తెలుసా? తన భక్తుల గురించి ఏం చెప్పాడు తెలుసా? నా కనుగుడ్డు లాంటి వారు అన్నారు. ఎవరు కనుగుడ్డు అంటే భక్తులైన వాళ్ళందరూ. ఎవరు భక్తులైన వాళ్ళందరూ అంటే యేసయ్య కనుగుడ్డు లాంటి వారు. ఇప్పుడు నీ కనుగుడ్డు నువ్వు పట్టుకోలేకపోతే ఎవరు పట్టుకుంటూ ఊరుకుంటా? చాలా బాధ అవుతుంది. అలాగే యేసయ్య కనుగుడ్డు నువ్వు, నేను, లేకపోతే ఇశ్రాయేలీయులు అయితే అక్కడ యేసయ్య కనుగుడ్డి మీద చేయడానికి ఎవరికైనా దమ్ముంటుందా? చెప్పండి. దమ్ము ఉంటుందా? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పగలరా? అది చెప్పగలరా? దేవుడు చూడండి ఎంత శ్రేష్టమైన. ఏమండి, ఆ రోజున అన్ని జనులందరూ కూడా, అన్ని దేశాలన్నీ కూడా ఏకమై ఏకచక్రాధిపతిగా ఏలుతున్న దేశాలన్నీ కూడా వచ్చి ఏం చేస్తాయండి, యెరూషలేము మీదకి వస్తారనమాట. వచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఎంట్రన్స్ అవుతాడు, దిగుతాడు అనమాట. ఆ దిగుతున్న సమయం, ఆ సందర్భాన్ని గురించి ఇక్కడ మాట్లాడతారు. ఇప్పుడు చదవండి. అన్ని జనులు చదవండి.
యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందుచు ఆత్మను విజ్ఞాపన చేయుచు ఆత్మను కుమ్మరింపగా వారు తమ పొడిచిన నా మీద దృష్టించి ఎక్కడ తన యొక్క కుమార్తె ఆగండి మీకు కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఈ వాక్యం చాలా మందికి మీకు చాలా అర్థం కాదు కనుక చెప్తాను. ఇక్కడ ఏమన్నాడో తెలుసంటే మీకు అర్థం, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందుచు ఏంటి కరుణ నిజమా నాకు కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరించదు. ఒకసారి ఆయన చూడండి. దేవుని స్తోత్రం కలిగింది కాక వెంటనే ఆ టైంలో దేవుని అభిషేకం అంటే ఇశ్రాయేలు అందరూ మీకు చెప్పండి. ఒకసారి ఆత్మ రాగానే వాళ్ళు పశ్చాత్తాపం వచ్చేస్తుంది, ఏడుపు మొదలు వచ్చేస్తుందండి, ఇదంతా వస్తుందండి అనమాట. వెంటనే వాళ్ళు మారు మనసు. ఏ ఏసైతే సిలువేయమని యూదులు చెప్పారు, ఏ ఏసునైతే మాకు ఇప్పుడు అక్కర్లేదని చెప్తున్నారు, మాకు మెస్సేజ్ సరిపోతుంది, మాకు ఏసు అక్కర్లేదని ఇప్పుడు దేశ దేశాలకు సంచరించిన యూదులందరూ కూడా ఒక చోటగా చేర్చబడిన తర్వాత ఈ కార్యం జరుగుద్దండి. ఈ కార్యం జరిగినప్పుడు ఆత్మ వాళ్ళ మీద కుమ్మరించబడినప్పుడు అన్ని దేశాల వాళ్ళ యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళ మీద యుద్ధం చేస్తున్నప్పుడు వీళ్ళు ఊడిపోతారేమో అని భయం కలిగినప్పుడు దేవుడు తన ప్రజల పక్షాన యుద్ధంలో ఆయన ఏం చేస్తాడు, పూనుకుని వాళ్ళని గెలిపిస్తున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే అందరిపై ఎంతమంది ఉంటారో నాకు తెలియదు, ఎన్ని వేల మంది లక్షల మంది ఉంటారో నాకు తెలియదు, అందరూ ఒకసారిగా మారు మనసు పొందుతారట. దేవునికి స్తోత్రం. మారు మనసు పొంది ఏం చేస్తారు? సరళకు అమ్మాయి ఎక్కడ చూస్తున్నారు? ఎక్కడి నుంచి పొడిచిన నా మీద దృష్టించి ఎలాగంటే తన ఏక కుమారుడి విషయమై దుఃఖించినట్లుగా, తన శ్రేష్ఠ పుత్రుడి విషయమై ఒకడు ప్రలాపించినట్లుగా అతని విషయమై దుఃఖించు ప్రలాపించురు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని స్తోత్రం చేస్తారా? అప్పుడే అడుగుతారంటే, ఏంటి నీ చేతులకి, ఏంటి నీ కాళ్ళకి, ఏంటి నీ పక్కలో బయలు అంటారు. దీనికోసం నేను అంతా తీసుకొచ్చాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు టైం అనకూడదు కనుక ఇప్పుడు మీకు అర్థం అవ్వడానికి ఎవరు చెప్తున్నారు, ఎవరు అడుగుతున్నారు అని చెప్పడానికి మీకు అంటే ఎవరు తెలుసా? యూదా ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఏం చేయబడతారంటే ఆ రోజు యేసు ప్రభు వారి యొక్క ఏంటని ఒలీవల కొండ అనబడిన దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక పెద్ద ఏమంటాం దాని ఖాళీ స్థలాన్ని ఏమంటాం అంటే మైదానం. ఆ మైదానంలో యుద్ధం జరుగుతుంది కనుక ఆ మైదానంలో అది ఇశ్రాయేలు నగ్గించడానికి, దేవుని ప్రజలు నగ్గించడానికి నేను ప్రత్యక్షం అవుతాడు కనుక అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరూ అప్పుడు నమ్ముతారండి. ఇప్పుడు అంజులైన మనం ఇప్పుడు నమ్మాము, వాళ్ళైతే నమ్మలేదు ఇక అనమాట. నమ్ముతారు. అప్పుడు ఆత్మ వాళ్ళ మీదకి వస్తుంది. నమ్మగానే ఎప్పుడైతే అభిషేకం వస్తుంది, ఎవరి మీద అయితే దేవుని ఆత్మ ఉంటుందండి వాళ్ళని మారుమనసు పొందుతారు, తెలుసండి, మార్చబడతారు. అదే జరుగుతుంది ఇక్కడ. ఎప్పుడైనా సరే అండి ఏమండి మార్చబడ్డాను అంటూ దేవుడికి విరోధమైన పనులు చేసే వాళ్ళందరూ కూడా అని నా మీద ఆత్మ ఉన్నది, అభిషేకం ఉంది అని చెబుతూ అనగా మార్చబడకుండా బ్రతికేటట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మార్చబడలేదు, వాళ్ళ మీద అభిషేకం లేదు. ఇక ఏంటంటే వీళ్ళ మీద దేవుడు అభిషేకం ఉందంటే వాళ్ళు మార్చబడింది వారు. ఇక్కడ చూడండి, వాళ్ళ మీద అభిషేకం రాగానే, ఆత్మ రాగానే వాళ్ళు వెంటనే మార్చబడ్డారు. ఏమైపోయింది తెలుసు? వాళ్ళందరూ క్రైస్తవులుగా మార్చబడి ఏం చేశారు తెలుసా? యెహోవా దేవుని యేసుక్రీస్తుగా ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ టైంలోనే ఈ 13వ అధ్యాయము ఏంటంటే 6వ వచనంలో ఉన్న మాట ఏంటో తెలుసా? నీ చేతులకు గాయములేమని వారు అడగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారు ఏం చేశారు? ఏమన్నాడండి? నా పగవారు అన్నాడండి. చెప్పరే, నన్ను ప్రేమించిన వారు నన్ను ఏం చేశారు? వాళ్ళ ఇంట ఉండగా నన్ను ఏం చేశారు? ఇగో నాకు ఇలా చేశారు. అప్పుడు వెంటనే వాళ్ళకి అర్థమైపోతుందండి. వాళ్ళ గ్రంథాలలో రాయబడిన పరిస్థితులన్నీ కూడా వెంటనే వాళ్ళు చదువుతారు కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది. దేవుని స్తోత్రం కాదు. యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను గురించి ఎలాంటి విషయాలు రాశాడో ముందుగానే మనకు అర్థమవుతుంది. ఇంకొక కొన్ని విషయాలు మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం తొందరగా చూడండి. 14వ అధ్యాయం 34వ వచనం.
అమ్మా మార్కు సువార్త 14:34 అదేనమ్మా, అదే కరెక్ట్. అప్పుడు ఆయన చూడండి, అది చూడండి, అప్పుడు ఆయన నా ప్రాణము చాలా సరిపోతుందమ్మా, సరిపోతుంది. ఏంటండి? నా ప్రాణము మరణమ అగునంతగా. అంటే ఇక్కడ మనకి ఏం కనపడుతుంది? క్రీస్తు యొక్క శ్రమ కనపడుతుంది. మీకు శ్రమ చూపించడానికే. మీకు అర్థం, ఈ వాక్యాన్ని ఎందుకు చూపించారు తెలుసా? ఆయన మరణమయ్యేటంత బాధపడుతున్నాడంటే ఆయన ఎంత శ్రమ పడుతున్నాడో, ఎంత యాతన పడుతున్నాడో మీకు అర్థమవుతుందండి. ఇది ఒక ప్రార్థన. గెచ్చిమిన్ తోటలో చేస్తున్న ప్రార్థన. అది గెచ్చిమిన్ తోటలో చేస్తున్న ప్రార్థన. అది ఆ ప్రార్థనలో ఆయన ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంటుంటే ఆయన అంటాడు, తన ప్రాణాన్ని గురించి చెప్పుకున్నాడు. ఇంకా సిలువ పడలేదు కానీ నలిగిపోతున్నాడు, పెద్ద శ్రమను గురించి మాట్లాడుతున్నాడు. మరణమైనంతగా శ్రమ క్రీస్తు యొక్క శ్రమ. లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయము 44వ వచనం. ఆయన యాతన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుచున్నట్టు గొప్ప రక్త బిందువులే ఆయన. ఇందులో మనకి ఏం కనపడుతుంది? శ్రమే కనపడుతుంది కానీ సంతోషమే కనపడుతుంటారా? మీకు శ్రమ చూపించడానికి గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పండి. శ్రమ చూపించడానికి అంటే క్రీస్తు యొక్క శ్రమను, అంటే ఆయన సిలువలో హేలి హేలి లామా సరక్తిని అనే మాట విగ్రహాన్ని కేకేసినప్పుడు నా దేవా నన్ను ఎందుకు చేయమించింది అనే దానిలో మనకి ఏం కనబడుతుంది? క్రీస్తు యొక్క శ్రమలు లేక పరిస్థితులు మనకు కనబడుతున్నాయి అని చెప్పడానికి. ఎక్కడ ఏముందో తెలుసు అంటే ఆయన యాతన పడడం అంటే శ్రమ పడుతున్నాడు. ఆయన శ్రమ పడుతూ మరింత ఆతురముగా ప్రార్థన చేస్తున్నాడట. మీకు గమనించండి, చూడండి, ఆయనకి ఆ శ్రమ వస్తుందని, ఆ కష్టం వస్తుందని గెత్సేమనే పొలములో ఆ రాత్రి ఆయన ఆతురంగా ప్రార్థన చేస్తున్నాడు, ఆతురముగా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో మొత్తం నరాలన్నీ తెగిపోయి ఆ నరాల్లో ఉన్న రక్తం అంతా కూడా శరీరంలోంచి, అనగా ఆ కండరాల్లోంచి, అంటే శరీరంలోంచి బయటకు వస్తూ ఉన్నట్లుగా కనపడుతున్నట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఇది ఎవరు రాశారు? ఎవరు రాశారు చెప్పనంటే మరి అలాగే చెప్పండి. ఇది ఎవరు రాశారు అంటే మీరు మాట్లాడరా? లోక రాశారు. లోక ఎవరు? చాలాసార్లు చెప్పి లోక ఎవరు? ఒక డాక్టర్ ఇచ్చే స్టేట్మెంట్ అనమాట. మన ప్రతిదానికి ఆధారం ఉంది తెలుసా? యేసుక్రీస్తు అని ఒక డాక్టర్. అయినా డాక్టర్ చెప్పాడంటే అబద్ధాలు కాదు, ప్రతిదానికి ఆధారాలు ఉంటాయన్నమాట. అంటే చెమట ఏ విధంగా అయితే అనగా తన బాడీలోకి వస్తుందో అలాగా వచ్చింది, అంతలాగా వచ్చింది. డాక్టర్ ఇచ్చే కనుక ఇలాంటి శ్రమల గుండా మన ప్రభు యేసుక్రీస్తు మనం రక్షించడం కొరకే ఆయన చేసినటువంటి త్యాగాన్ని ఇంకా మనం కొన్ని చూద్దాం. ఎబ్రిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుతారా? తొందరగా వెళ్ళిపోతాం మనం. ఇంకొక 15 నిమిషాలు మనం ముగించుకోవచ్చు. ఓకే అదే ఆ మాట చదువు. చూడండి ఒకసారి ఎబ్రిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం కదమ్మా, 5వ వచనం కదా, 10వ వచనం అందరూ తీసుకోండి చదువు. ఇప్పుడు చదువు. ఎవని నిమిత్తమును సమస్తమునున్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నావో అనేకులైన కుమారులను ఎక్కడికి తెచ్చడానికి అంటే మహిమకు తెచ్చడానికి, లేకపోతే అనగా మన పాపము తీసి మనము అనగా పవిత్రులు అవడానికి, మహిమ తెచ్చడానికి. మీరు మర్చిపోకూడదు అన్నమాట. మహిమ తెచ్చడానికి, మహిమలోనికి రావడానికి ఆయన రక్షణకర్తలు శ్రమ ద్వారా చూడండి సంపూర్ణులుగా చేయుటకు ఆయనకు తగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జాగ్రత్తగా ఈ వాక్యాన్ని చూద్దాం. యవన నిమిత్తమును సమస్తమునున్నవు, యవన నిమిత్తము సమస్తమును కలుగుచున్నవు, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చున్నట్లుగా. అంటే ఇప్పుడు ఈరోజు రక్షించబడుతున్న నీవు కానీ నేను కానీ, ఈ రోజు మనం ప్రభువుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన మనందరం కానీ ఎందులో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాం?
మహిమలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరి వల్ల అవుతున్నది? ఆయన వల్లనే అవుతుంది, అంతే కదా. మహిమ పోగొట్టుకున్న ఆదాము దేవుడి దగ్గరికి రాగలిగాడా? ఏమండి, మహిమ పోగొట్టుకున్నట్టే అమ్మమ్మ దేవుడి దగ్గరికి రాగలిగిందా? రాలేదే కనుక అప్పుడు దేవుడు మన పాపములను తీసివేసి ఏం చేశాడో తెలుసండి, తన పిల్లలైన వారి కొరకు, అనేక మంది దేవుని పిల్లలుగా ఉన్న మన కొరకు, తన కుమారులైన మన కొరకు ఏం చేశాడో తెలుసండి, ఆయన మహిమలోనికి తెచ్చడం కొరకే వారి యొక్క రక్షణకర్తను శ్రమ ద్వారా సంపూర్ణముగా చేయటకు మనకు తగును. ఆయనకు తగు. ఒక మాట చెప్పాలంటే, ఎవరైనా భూమి మీద ఆదాము మొదలుకుని ఇప్పుడు వరకు, భూమి మీద మొట్టమొదటి నరుడు మొదలుకుని ఇప్పుడు వరకు ఎవరైనా శ్రమలు అనుభవించారు అని అంటే, వాళ్ళకంటే ఎక్కువ శ్రమలు అనుభవించిన వాడు యేసు తప్ప ఎవడో అసలు సంపూర్ణుడు ఎవడు లేడు. యోబు ఉన్నాడంటే శ్రమలు అనుభవించాడు కదా, సంపూర్ణమైన శ్రమనేం కాదండి. పౌలు శ్రమలు అనుభవించాడంటే సంపూర్ణమైన శ్రమనేం కాదండి. ఇలాగ భక్తులైన వారు ఎంతో మంది ఏం చెప్పేసి చంపేశారు ఏమండి, వీళ్ళందరూ కూడా శ్రమలు అనుభవించారు కానీ సంపూర్ణమైన శ్రమలు అనుభవించిన వారు కాదు. సంపూర్ణమైన శ్రమ అనుభవించిన వాడు ప్రభువుని స్తుతిస్తే, ఆయన ఎవరి కొరకు అనుభవించాడంటే నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు, మనందరం దేవుని మహిమలో ఉండటం కొరకే ఆయన శ్రమలు అనుభవించారు. ఇదే అధ్యాయం కదండి, ఇదే పుస్తకము 5వ అధ్యాయంలో వచ్చిన చదవండి. ఏప్రిల్కి రాసిన పత్రిక. ఎవరంటే యేసు ప్రభు కుమారుడయ్యుండి, చూడు ఆయన పొందిన శ్రమల వలన మనము విధేయత నేర్చుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన కుమారుడయ్యుండి, ఎవరు కుమారుడయ్యింది? దేవుని కుమారుడయ్యుండి యేసుక్రీస్తు. ఎలాగంటండి, ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమలను, ఆయన పొందిన శ్రమలు ఏమంటే ఇంత కాదు అంతా కాదు కానీ మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, మార్కు సువార్త, సువార్తలన్నీ చదవండి, తెలుస్తుంది. అంతేకాదు అపోస్తలులు రాసిన పౌలు పత్రికలు, ఇంకా చూస్తే పేతురు రాసిన పత్రికలు, ఇలాగా ప్రకటన గ్రంథం, పాత నిబంధనలు, ప్రవచనాలు అన్నీ మీరు చదివితే యేసుక్రీస్తు శ్రమలు అండి మనము ఏమండి లెక్క పెట్టడానికి కూడా చాలా కష్టమైనవి అనమాట. అలాంటి శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమలు సామాన్యమని కాదు కనుక ఆ శ్రమల గురించి అంటున్నాడు, నా దేవా ఆ శ్రమలు ఏమంటాడు తెలుసా? నా దేవా అని పిలుస్తున్న విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇది ఎవరి కొరకో తెలుసా? నీ కొరకే, నా కొరకే అని బైబిల్ మనకి ఇంకా తెలియజేస్తుంది. ఇదే ఏప్రిల్కి రాసిన పత్రికలో మరి చదువుదాం. ఇదే ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం తెరవండి. 12వ అధ్యాయం తెరిచి 13వ అధ్యాయం తెరిచి 12వ వచనం చదవగలరా? కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలకు పరిశుద్ధపరచుటకై గవిని ఎలుపట ఏం పొందాడండి? శ్రమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. గవిని ఎదుట, గవిని అంటే ఊరు ఎలుపుట. ఏ ఊరి ఎలుపుట? యెరూషలేము యొక్క ఊరు ఎలుపుట. అంటే కొండలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఊరికి ఎలుపుట్లో ఉన్నాయి. అందులో కొండలో ఒక కొండ గొల్గొతా కొండ. ఆ కొండ మీద యేసు ప్రభు వారిని సిలువేశారు. చూడండి, యేసు ప్రభు వారిని ఆ గ్రామం చుట్టూ తిప్పారు, ఆ గ్రామంలో తిప్పారు, ఎలుపుడికి తీసుకెళ్లారు. ఏం చేశారు? ఆయన శ్రమలను చేశారు, శ్రమల పాలు చేశారు. ఒక విషయం, కావున యేసు తన స్వరక్తం ఇచ్చి, ఏంటంటే ఏ రక్తం ఇచ్చి? తన స్వరక్తం ఇచ్చి ఏం చేశాడు? తన ప్రజలను పరిచుటకై. అంటే ఇప్పుడు ఈ రోజున నన్ను కూడా పరిశుద్ధపరిచింది ఏంటో తెలుసంటే యేసు సొంత రక్తము. ఒకసారి దేవునికి స్తోత్రం కలుగుతుంది. చూడండి, ఒక మంచి విషయం చెప్తాను. చాలా మంది అంటున్నారు యేసు ప్రభు వారు పాపి అంటున్నారు. మీరేమంటారు? యేసు ప్రభు వారు పాపి అంటున్నారు. మిమ్మల్ని అందరూ తలకాయలు యేసు ప్రభు పాపాత్ముడు అని అంటున్నారు. మీరేం చెప్తారు? ఏం చెప్తారు చెప్పండి. మీరు ఏదో చెప్పాలి కదా. నా దగ్గర చెప్పొద్దు, నా దగ్గర చెప్పండి. పాపి అంటున్నారు, ఏం చెప్తారు? ఎలాగ పరిశుద్ధుడు అని చెప్తారు అది చెప్పండి. యేసు ప్రభు ఎలా పుట్టాడు?
నాకు అలా అంటే పాపం ఆ దగ్గర ఎన్ని ఉంటాయండి, మీరు చెప్పేయండి, మీరు తీసుకెళ్తారు. చెప్పండి. ఆ యేసుప్రభు మనుషులు కోరుతూ ఉంటారు. యేసుప్రభు ఎలా పుట్టాడు చెప్పమంటారా? కన్యక మరియ ద్వారా పుట్టాడు. ఎలా పుట్టాడు? కన్యక మరియ ద్వారా. మరియ రక్తము ఏ రక్తము చెప్పాలి? పరిశుద్ధ రక్తం. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వచ్చే వరకు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరూ ఎవరు? అప్పుడే కదా. మరి మరియమ్మ మధ్యలో వచ్చింది. మరియమ్మ తర్వాత నేను వచ్చాను, నేను పాపాత్ముడే. దానికి మరియమ్మ ఎవరు? ఆమె యొక్క చెప్పండి, ఆవిడ రక్తం ఏంటి? ఆవిడ రక్తం ఏంటి చెప్పండి. యేసు ప్రభు వారు ఆవిడ గర్భం జరిగించారు కదా. ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ నాకు చూడండి. ప్రజలు తెలుసుకోవచ్చు చెప్పగలరా? అంతే కదా. నా రక్తం అండే ఎవరో మా అబ్బాయి, నా రక్తం అండే నా కూతురు. మరి అలాంటప్పుడు నా రక్తం అయినప్పుడు నేను పాపాత్ముడు అయినప్పుడు నా కొడుకు పాపాత్ముడు కదా, నా కూతురు పాపాత్ముడు కదా. పాయింటా కాదా అని చెప్పింది? చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు ఇలా బయటకు మాట్లాడి చెప్తారు, ఒక్కొక్కటి చెప్తారు. ఏం చెప్తారు? అదే కదా. నా రక్తం అంటే అని మన అమ్మ చెప్తుంది, నా రక్తం అంటే అని మన తండ్రి చెప్తాడు. అంటే అమ్మదే నా అంటే ఏ రక్తం? ఆదాము రక్తం అనుకోండి. అంతే కదా. ఆయన నుంచి కదా మనందరం వచ్చింది. ఏదైనా ప్రత్యేకంగా మళ్ళీ ఇంకో ఆదాము అమ్మ ఏం చేసేయండి? చేయలేదు మధ్యలో, చేయలేదా? చేసాడా? చేయలేదు. దేవుని స్తోత్రం కలిగింది. దేవుని స్తోత్రం. ఎలా ఏం చెప్తావు దానికి సమాధానం? చెప్పుతూ వెళ్ళిపోతే డిస్కషన్, లేకపోతే వాటిని కూడా అర్థం కాదు. డిస్కషన్ ఉండాలి. ఓకే, అదే నాకు డిస్కషన్ అంటే చాలా ఇష్టం. మా పాస్టర్ గారు అంటే ఇంటికి వచ్చింది ఇక ఆడేప్పుడు డిస్కషన్ ఉంటారు. డిస్కషన్లోనే ఉన్న గొప్ప సంగతులు బయటపడతాయి తెలుసా మీకు? నాకు డిస్కషన్ అంటే బైబిల్ కాలేజీలో సామీల్ గారు, అదే కలుపు సామీల్ గారు, మేము మా లెక్చరర్ గారితో ఏంటంటే ఎక్కువగా ఏం చేసి డిస్కషన్ చేసేవాళ్ళం. అని ఎంత చెప్పుకొచ్చినా కానీ డిస్కషన్లోకి వెళ్ళేవాళ్ళం. డిస్కషన్ అనేది ఎప్పటికైనా తెలుసు అంటే ఎక్కడ లేని కూడా బయటపడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏదైనా చేసేవాళ్ళకి డిస్కషన్ మంచి చేయండి, చెడ్డ చేయకండి. మళ్ళీ చెడ్డ చేసేవాళ్ళకి నాశనం అయిపోతాను. డిస్కషన్ కూర్చొని చెడ్డ డిస్కషన్ చేయకండి, మంచి డిస్కషన్ అవి కూడా యేసు ప్రభావం యొక్క డిస్కషన్ చేయండి. అప్పుడు ఆత్మీయంగా ఎదుగుతాం. దేవునికి స్తోత్రం. సరే కదండి, మనం ముందుకు వెళ్ళిపోతాం, టైం అయిపోతుంది కాబట్టి. యేసుక్రీస్తు అంటాడు, యేసుక్రీస్తు మరియమ్మ గారి యొక్క కుమారుడు. అంటే ఆమె గర్భం నుంచి పుట్టాడు. ఆమె గర్భంలో పుట్టాడు. నువ్వు నేను కూడా ఏ గర్భం నుంచి వస్తే ఆ గర్భంలో ఉన్నట్టు తల్లి గర్భంలో ఉన్న రక్తమే మనలో ఉన్నది. అదే కదా దేవుని స్తోత్రం. అపొస్తలులు నువ్వు ఎక్కువ చెప్పి తెలుసుకుంటూ పెట్టినా అపొస్తలుల కార్యగ్రంథం తీసారా? తీసిన వాళ్ళందరూ కూడా 20వ అధ్యాయం తెరవండి. 28వ వచనం చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మీరు మిమ్మల్ని గూర్చి జాగ్రత్త పడండి. మీరు ఇక్కడ ఒక మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఏమంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి కదా. ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఎంత 12 అంటే 13 12 13వ అధ్యాయము 12వ వచనం కూడా ఒకసారి చదవండి. కావున యేసు కూడా చాలండి. ఇక్కడ స్వరక్తము, అక్కడ కూడా ఏముంది? తన స్వరక్తము, ఇక్కడ కూడా తన స్వరక్తమే. స్తోత్రం కలిగింది కదా.
ఒకవేళ మరియమ్మ రక్తము యేసు ప్రభువులో ఉంటే ఇక్కడ ఈ మాట రాయబడదు, ఏమని? తన సొంత రక్తం అని రాయబడదు. మరియమ్మ రక్తం అని రాశాడు ఇక్కడ. చెప్పండి, అండర్లైన్ చేసుకోండి. ఇంకా చెప్పాలి ఇక్కడ చెప్పలే. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయంలో ఏమన్నాడు? తన స్వరక్తం ఇచ్చి. ఇక్కడ ఏమన్నాడు? తన స్వరక్తం ఇచ్చి అన్నాడు. అంటే ఇక్కడ ఈ మాటలు మనం చదివినప్పుడు ఇంకా చాలా చోట్ల రాయబడుతున్న తర్వాత సంగతి అది. అంటే ఇక్కడ తన స్వరక్తం అంటే తన సొంత రక్తము. ఆయనలో ఎవరి రక్తం ఉందండి? ఎవరి రక్తం ఉందండి? ఏమనుకుంటున్నా మావాడు ఎప్పుడు అన్నాడు, నాది ఎవరి రక్తం అనుకుంటున్నా అని ఎవరన్నా పాస్టర్ గారి దగ్గర మాట్లాడాడు అనుకోండి, మావాడు ఒకవేళ ఏదైనా పాలు గారి రక్తం అన్నాడు అనుకోండి కదా, పాలు గారి రక్తమే కదా. ఇక్కడ దేవుడు నన్ను యేసుక్రీస్తు మరియమ్మ రక్తం అని చెప్పలేదు, నా స్వరక్తం అని చెప్పాడు. తన స్వరక్తం అని పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు. ఒకసారి స్తోత్రం చెప్తాం. మళ్ళా చిక్కొచ్చి పడింది. సరిగానండి మీలాంటి తెలివైన అంతా అలాంటి తెగరోడు ఏమంటారు తెలుసా? సరేనా బాబు, యేసుబాబు ఏం పాలు దగ్గర వాళ్ళ అబ్బాయి దగ్గర చెప్పండి, మీరు అమ్మ చెప్పండి. యేసుబాబు వాళ్ళ అబ్బాయినా దగ్గర చెప్పండి. నేను స్తోత్రం కలిగింది కదా. వాళ్ళ అమ్మ పాలే దగ్గర కదా. ఓకే, నేను వాళ్ళ అమ్మ పాలే తాగానంట, మీకు అతను ఉంటుంది. నేను స్తోత్రం. ఇప్పుడు పాలలో ఏముంటుందండి? వాళ్ళ అమ్మ పాలలో ఏముంటుంది? చెప్పలే చెప్పండి 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 చెప్పండి. వాళ్ళ అబ్బాలే ఉంటాయా? చెప్పండి. బాబు ఎంత భయంకరంగా నాతో చెప్పించుకుంటారు మీరు ఎప్పుడు చెప్తారు? ఎప్పుడు నాతో చెప్పించుకోవడమేనా మీరు? ఏ రక్తం పాలలో ఏముంటుంది? మనందరం సామాన్యముగా మాట్లాడుకునేది, సామాన్యముగా అనుకునేది ఏంటి తెలుసా? పాలలో రక్తం ఉంటుంది కదా. అలా అనుకుంటే ఈ రోజున ఎంతో మందికి పిల్లలు పుడుతున్నారు. వాళ్ళు పుడుతుంటే వాళ్ళకి గాడిద పాలు పట్టిస్తున్నారు. గాడిద పాలు పడుతుంటే గాడిద రక్తం వాళ్ళు ఉందా? గేదె పాలు పడుతున్నారు, గేదె రక్తం ఉందా? ఉందా చెప్పండి. లేదు కదా. దేవుని స్తోత్రం చెప్పండి. వాడికి సమాధానం చెప్పడానికి సరిపోద్ది అనుకుంటా. ఆ తెలివైనడు నన్ను ఈ సింగరోడితో మాట్లాడితే మాట సరిపోద్ది కదా. కనుక అంటే పుట్టగానే తల్లిపాలు మానేసిన తర్వాత గాడిద పాలు, గేదె పాలు, ఆవు పాలు మొత్తానికి ఏదో పాలు పడుతున్నారు. ఇప్పుడు గేదె పాలు ఉన్నాయి, గేదె రక్తం ఉందండి. అప్పుడు గేదె రక్తం ఉందా? కనుక పాలకి రక్తానికి సంబంధం లేదు. దేవుడికి తెలుసు. దేవుడి స్తోత్రం. అది పోషించబడడానికి, మనం పెరగడానికి మాత్రమే ఉపయోగపడేది. ఏ పదార్థం అది? ద్రవ పదార్థమా కణ పదార్థమా? ద్రవ పదార్థము. దేవుడి స్తోత్రం కలిగలిగాక అలాగే చెప్పండి. సరే, ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి, మనకి సమయం కాదు చెప్పుకోవడానికి. ఎన్నో విషయాలు ఉంటాయి, నేర్చుకోవడానికి. మనసుంటే దేవుడు నా ద్వారా మీకు నేర్పించుగా. అలాగే చెప్పండి. సరే, ఇప్పుడు తన స్వరక్తం ఇచ్చి ఏం చేశాడు? ఎక్కడ ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనంలో అనగా తన ప్రజలను ఏం చేశాడు? చదువు ఒకసారి. అది ఆయన శ్రమ పడ్డాడు అని చెప్పడానికి దేవునికి స్తోత్రం కలిగిన కనుక పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, తొందరగా స్పీడ్గా తీయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనములు చూడండి. మనందరికీ కలిగే కృపను గురించి మాట్లాడుతున్నాడు. కృపను గురించి చూడండి. ప్రవచించిన ప్రవక్తలు ఆగుదాం ఒకసారి చదువుకోండి. ఈ మాట మీకు చెప్పిన తర్వాత ఎదగలరు. ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ మీకు కలుగు ఆ కృపను గూర్చి మీరు ఒకసారి నైట్ చూడండి. చూస్తే తర్వాత వాక్యాన్ని మీరు బయటకు చూస్తున్నారు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? అక్కడ అంటున్నాడు మీకు కలిగిన కృపను గూర్చి అన్నాడు. ఆ కృప ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని చూసి ఎవరంటే కృప అంటాడు. ఆయన ఆ కృప అంటే ఆ యేసు ప్రభుని గూర్చి అన్నాడు ప్రవచించిన ప్రవక్తలు. ఆగండి. ఇక్కడ అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలు అనమాట.
వాళ్ళంటే ఏం చేశారంటే ఈయన శ్రమల పాలవుతాడు, శ్రమలలో ఆయన సిలువను ఎక్కుతాడు, ఆయన శ్రమల ద్వారా మళ్ళీ ఏం చేసి రక్షిస్తాడు అనేటువంటి ప్రవచనాలు పలికారు. అనే సందర్భాల గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏ కృప అనబడిన యేసయ్య ఉన్నాడో ఆ యేసయ్య అనే కృప గూర్చి లేకపోతే ఆ యేసయ్యని గూర్చి ప్రవక్తలు ప్రవచనాలు చెప్పారు అని మాటలు ఇక్కడ చెప్తారు. సార్ అంటే దీన్ని మేము పరిశీలించినప్పుడు ఎవరు పేతురు పరిశీలించినప్పుడు, బుక్కులు చదివినప్పుడు, ప్రవచనాలు చదివినప్పుడు, పరిశీలించినప్పుడు ఆ ఎన్నో విషయాలు బయటపడ్డాయంట. ఆ ఏంటో తెలుసు అంటే శ్రమల గురించి. ఎవరి శ్రమల గురించి? యేసు గురించి యొక్క శ్రమల గురించి. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఏం చేసుకున్నారంటే గ్రంథాలన్నీ తెరిచి ఈయన శ్రమ పడ్డాడు అంటే, ఈయన సిలువు పొందాడు అంటే, లెంబకాయలు కొట్టించుకున్నాడంటే, ఉళ్ళు కిరీటం పట్టించుకున్నాడంటే, అసలు ఎట్టి కాలం ఎప్పుడు ఏ సందర్భాలు ఎక్కడ ఏం జరిగింది ఏంటని తిరిగేసి ప్రవక్తల యొక్క ప్రవచనములు అన్నిటిని కూడా ఏం చేస్తున్నారంటే తీశారంటే పేతురు గారు చెప్తూ ఉన్నాడు. దానికి ఇంకోటి యాడ్ చెప్తాను అని ఇంకోటి చెప్తానమాట. ఒక స్వార్థ ఏం చెప్తాను? 24 నుంచి 27 వరకు సరిగ్గా ఒకసారి. 24 అధ్యాయము 25, 26, 27 వచనాలు చదవండి. లూకా సువార్త 24 అధ్యాయము 25, 26, 27 వచనాలు. అందుగా యేసు ప్రభువు అన్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట అంటే ఆయన సిలువలోంచి కింద దిగిన తర్వాత, ఆయన సమాధిలోంచి వచ్చేసిన తర్వాత వాళ్ళ మధ్యన సంచరిస్తున్నాడని చెప్పాను చూసారా. సంచరిస్తున్న టైంలో ఆ కొంతమంది గుంపులోని ఈయన కూడా ఉన్నప్పుడు వాళ్ళు యేసు ప్రభు యొక్క సిలువ గురించి మరణాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు అంటాడు, అవివేకులారా ఏంటంటే ప్రవక్తలు చెప్పిన మాటలని మందమత్తులారా ఇలాగ శ్రమపడి తిరిగి ఆయన మహిమను పొందుతాడు, లేస్తాడని చెప్పి మోషేయు వచనములు భాగములు తెలిపాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానిని గూర్చి పేతురు ఏమన్నాడు తెలుసా? మీకు కలిగిన ఈ కృపని గూర్చి ప్రవక్తలైన వారు ప్రవచించారు కదా అని చెప్పి జ్ఞాపకం చేయడం జరుగుతుంది. అంటే మీకు ఇంకా అర్థం అవడానికి ఏం చేశాను? యేసు ప్రభు వారు కూడా మాట్లాడిన మాట ఇదిగో మోషే ఈ ప్రవక్తలు వీళ్ళందరూ కూడా ఏ విషయాల గురించి, శ్రమల గురించి, యేసు శ్రమల గురించి మాట్లాడారో ఆ విషయాలను మరొకసారి జ్ఞాపకం చేశాడు. అంటే క్రీస్తు ప్రభు వారు ఆ యొక్క శ్రమలను గురించి మనం ఈ రోజున ధ్యానం చేస్తున్నటువంటి విషయాలలో ఇది ఒకటి. ఇంకొక మాట ఏంటంటే ఈ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 వచనం కూడా చూడండి, చదివండి. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2వ అధ్యాయం 21 వచనం. అమ్మా, క్రీస్తు మీ కొరకు బాధపడి శ్రమపడి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడండి పేతురు? ఏమంటాడు అక్కడ? క్రీస్తు మీ కొరకు బాధపడి ఆయన సిలువలో ఏమన్నాడు? నా దేవా అని బాధపడడానికి, శ్రమ పడడానికి మనము ఈ యొక్క వాక్యములన్నీ కూడా మనకి ఎలా కనపడుతుందండి? ఆయన శ్రమ పడ్డాడు. శ్రమ పడకుండా ఏమండి, గాయపడకుండా, ఆ గాయములో నుంచి నువ్వు నేను రాకుండా అవ్వన పని. ఆయన గాయపడాలి, ఆ గాయంలో రక్తం రావాలి, ఆ గాయముల కింద వచ్చినట్టే ఆ యొక్క గాయాల్లోంచి సంఘము ఏం చేయబడాలి? కట్టబడాలి. సరే, ఇదే పేతురు పత్రిక 3వ అధ్యాయము లాస్ట్ వస్తుంది, అదే లాస్ట్ అంటే 18వ వస్తుంది చదవండి. ఎలా అనగా చూడండి, మనలను దేవుని దగ్గర తెచ్చడానికి 18వ వస్తుంది మనకి కింద చదువుతున్నాం. 5 వచ్చింది. అది ఆ మాట, దేవుని చిత్తము అలా ఉన్న ఎడల
చూడండి, యేసయ్య మేలే చేశాడు కానీ కీడు చేయలేదు. కీడు చేయలేదు, మేలు చేసి అన్న శ్రమ అనుభవించాడు. ఇక్కడ ఏమంటున్నాడే, ఇక్కడ దేవుని చిత్తం అలాగుండే అలా చూడండి. కీడు చేసి ఎదరోళ్ళకి అనగా మనము ఎదరోళ్ళు మనకి ఏమైనా కీడు చేసి మనం శ్రమ పొందిన ఎడలా చూడండి, మనము ఎవరికైనా మేలు చేసి వాళ్ళు మనల్ని ఒకవేళ కీడు చేయాలనుకుంటే శ్రమ పొందుతాం. మీకు అర్థమవుతుందండి? దేవుడి చిత్తం అలాగ ఉందనుకోండి, నువ్వు మంచి చేసావు అందరికీ, కీడు చేయాలనుకున్నాను అనుకోండి, నువ్వేమనుకోవాలి, నాకు కీడు చేశారు, నేను మంచి చేశాను, నీకు కీడు చేశారు, నేను మంచి చేశాను, వాడు కీడు చేశారు, నేను వాడికి ఏదో చేశాను, నాకు ఇలా చేస్తారా అని అనుకోవద్దు. ఎలా అనుకోవద్దు తెలుసా? దేవుని చిత్తం అలా ఉందేమో. ఎలా ఉంది? నేను మేలు చేశాను కనుక నాకు కీడు చేశాను, దేవుని చిత్తం అలా ఉందేమో, దేవుడు చూసుకుంటాడు. అదే యేసు ప్రభు కూడా ఆ శ్రమలలో తను ఆలోచించింది ఏంటి తెలుసా? భూమి మీద ఉన్నది అంతకాలం కూడా, అన్ని రోజులు కూడా ఆయన మేలే చేశాడు తప్ప కీడు చేయలేదు. ఎక్కడ ఉందన్నమాట? అపోస్తుల గారు 5వ అధ్యాయంలో ఉంది, చదవండి. ఇది లాస్ట్ మాట మన పరిస్థితి గురించి. 10వ అధ్యాయం, క్షమించండి నన్ను, 10వ అధ్యాయం 38వ వచనం అనుకుంటున్నాను, చదవగలరా? అదేదనగా అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించినది అనేది. దేవుడు ఆయనకు తోడైన కనుక ఆయన మేలు చేయొచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మేలు చేశారు కానీ ప్రజలందరూ ఏం చేశారు? ఆయన చంపాలని చూశారు. కానీ ఆయన అంటున్నాడు, మీరు మేలే చేశారు. ఏంటి ఆ మేలు తెలుసా? ఆయన చంపడం వలన, ఆయన చనిపోవడం వలన, ఆయన గాయములలో కాచిన రక్తము సర్వ మానవాళి పాపము కొరకై పరిహారము కలిగి మానవాళ్ళందరినీ రక్షించడం కొరకే ఉపయోగపడింది. మేలే జరిగిందా, కీడే జరిగిందా? మేలు జరిగింది. అందుకే దేవుని స్తోత్రం చేద్దామా? రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చేద్దామా? యేసయ్య అలాంటి శ్రమలను అనుభవించాడు. ఒకవేళ నీ జీవితంలో బ్రతికిన కాలంలో ఏవైనా నీకు ఒకవేళ శ్రమలు వచ్చినట్లయితే, శ్రమలు కలుగుతున్నట్లయితే, అయ్యో వీళ్ళ వల్ల నాకు శ్రమ కలిగింది, వాళ్ళ వల్ల నాకు శ్రమ కలిగింది, కీడు కలిగిందని అనుకోకుండా పేతురు రాసిన పత్రికలు దాకా చదివినట్లుగా దేవుని చిత్తం అలా ఉంది ఎడలా ఏం చేద్దాం? మేలు చేసి కీడును అనుభవిద్దాం అని వాక్యం చెప్పినట్లుగా నా జీవితాలలో అలాంటి మాదిరిని యేసు ప్రభు చూపించాడు కనుక మనం ఉన్నాం. దేవుడి మాట మనందరిలో ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.